ఉప్పల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఎన్ఆర్పీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు రాహుల్. డ్యూటీ ముగించుకుని హాస్టల్కి వెళ్తున్న సమయంలో రాత్రి సుమారు 11 గంటలకు 6B స్కైవాక్ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రాహుల్ లిఫ్ట్లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో యువకుడిని బయటకు తీసేందుకు ఆలస్యం జరిగింది. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్లో ఉన్న రాహుల్ను టెక్నీషియన్ సహాయంతో రాత్రి 1:15 సమయంలో సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్ఎండి అధికారుల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతో సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. वीडियो कौन सर तार फोन यूज करता हमारे चार्जिंग ఇది 6 నెంబర్ లిఫ్ట్ ఆగింది. ఒక ఆయన లోపల ఎక్కిపోయాడు. ఎంత డ్యామేజ్ అవుతుందో ఇలా ఇలా మైసాయి ఉంటే మొత్తం ఇది పోటీ చేసినట్ట. అవి మరి మరి మైసాయి చూసుకోలేదో మరి ఏం తెలియదు. మైసాయ లిఫ్ట్ ఆన్ చేసి బంద్ చేస్తే కూడా అదే గాలి వాటర్ రాపండి. ఎవరు మరి ఎంతమంది ఉన్నారు? అదే ఇంతమంది ఉన్నది ఇప్పుడు అయింది అయిపోయింది ఉన్నారు కానీ ఇప్పుడు ఇది ఇంతకుముందు అయిందా? ఇప్పుడే సార్ ఫైరాలు వచ్చి డోర్ ఓపెన్ చేస్తే స్ట్రక్ అవుతుంది.
ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తాడు పలానా దొరుకుతూ అంటే వచ్చేందుకు వస్తాడు. వాళ్ళు మేము వచ్చేలోపే మొత్తం డోర్ తెచ్చి ఇట్లా పట్టుకున్నాం. రోడ్డు సెక్యూరిటీ వాళ్ళు వచ్చిన తర్వాత డోర్ వేయరా ఫస్ట్ అంటే డోర్ వేసేది. వీళ్ళు వచ్చి మళ్ళీ డోర్ ఇట్లా అన్నారు. వాడు పట్టుకొని ఉన్న డోర్ తెచ్చి పట్టుకొని ఉన్నాడు. చాలా ఉండే అన్నారు. పైకి పోదు అట్లా ఇది ఏది కదా సార్ చక్కగా